రాజనని అక్కడే ఆగిపోయావే? ఇది నీ ఇల్లు, మన బెడ్రూమ్. మొహమాట పడాల్సిందే ఉంది. పడుకుంటావా? నేను వర్క్ చేసుకుంటే నీకేమైనా డిస్టర్బెన్సా? లైట్ ఆఫ్ చేయనా? అవసరం లేదు, నాకు మరీ అంత నిద్రేం రావడం లేదు. నీ పని నువ్వు చేసుకోవచ్చు. జనని, ఇలా పర్సనల్గా మన ఇద్దరం మాత్రమే ఓ గదిలో ఇలా ప్రైవేట్గా మాట్లాడుకుని 20 ఏళ్ళు అయిపోయింది కదా. మళ్ళీ ఇవాళ ప్రశాంతంగా ఒంటరిగా కలుసుకునే అవకాశం వచ్చింది. ఇంకా మన మధ్య పొరపచ్చాలు, వ్యత్యాసాలు, అభిప్రాయ భేదాలు, విభేదాలు, ఏ దూరాలు ఉండకూడదని, ఉండే అవకాశం లేదని, జీవితకాలం మనమిద్దరం ఇలాగే విడిగా కాకుండా ఒక్కరిగా బ్రతుకుతామనే నమ్మకం నాకు కలుగుతుంది జనని. విడిపోయి పర్సనల్గా నువ్వు నీ బాధలు పడ్డావు. నువ్వు లేక మానసికంగా నేను మదనపడ్డాను. నువ్వు పడ్డ బాధల గురించి, కష్టాల గురించి, కన్నీళ్ల గురించి అత్తయ్య నాకు చెప్పినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. నా గుండె చలించిపోయింది. నువ్వెంత కష్టపడ్డావో మానసికంగా నేను అంత కుమిలిపోయాను, వ్యక్తిగా కృంగిపోయాను. అదంతా ఒక పీడకలలా మర్చిపోదాం. ఇక నుంచి మనం ఆలోచించాల్సిందే ఫ్యూచర్ గురించి. జీవితంలో మనం చాలా మిస్ అయిపోయాం జనని. ఏమంటావ్? అవును గుణ, అదే అరణ్యకాండ, మన మధ్య వనవాసం. మనం దూరంగా ఉండొచ్చు. నా మనసులో నువ్వున్నావు, నీ మనసులో నేనున్నానన్న నమ్మకం నాకుంది. తొందరపాటు దూరం చేసింది. మన వ్యక్తిత్వాల్లో అపార్థాలు లేవు, ఆలోచనల్లో దోషం లేదు, ప్రేమలేవి దూరం కాలేదు. కాని వాటన్నిటికీ కారణం ఒక విధంగా నా తొందరపాటే, నా ఆవేశమే కారణమని ఆలోచిస్తుంటే అర్థమవుతుంది కూడా. జరిగిన తప్పులన్నిటికీ నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ మాటకొస్తే నేను కూడా నీకు సారీ చెప్పాలి జనని. చెప్పుడు మాటలో, తప్పుడు మాటలో విని తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, తొందరపడ్డాను. నీతో పాటే నా సంతోషాలన్నీ దూరం అయిపోయాయి. బెటర్ హాఫ్గా నా బెటర్మెంట్ కోసం ఎన్ని సలహాలు ఇచ్చేదానివి, అవన్నీ కూడా మిస్ అయిపోయాను కదా. వాట్ ఎవర్ మేబీ, ఫ్యూచర్లో మాత్రం ఆ మిస్టేక్స్ రిపీట్ కాకూడదు. ఓకేనా? ఓకే.
ఓకే అనుకున్న తర్వాతే కదా మనం కలిసింది. గుణ, నీకొక మాట చెప్పనా? మనం దూరంగా ఉన్నా నీ మీద నాకు చాలా గౌరవం ఉండేది. చాలా కాలం తర్వాత కలిసాక, నీ మనసు తెలిసాక, నీ మాటలు విన్నాక నీ గొప్పతనం నాకు పూర్తిగా అర్థమైంది. ఇంకా ఇంకా గౌరవం పెరిగింది. పైగా నాతో ఉన్న పిల్లలతో సహా అందరినీ నీ పిల్లలుగా అంగీకరిస్తాను రాజాని అన్నప్పుడు నా గుండె వేదన ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాను. మనసులో నాకు నేను మన్నించు గుణాన్ని క్షమాపణలు అడిగాను. ఆ జనని అరణ్యవాసం చేసి వచ్చిన మళ్ళీ అరణ్యాలకే నడిచేలా చరిత్ర మారింది. కానీ నీ ఆలోచన, నీ బ్రాడ్ థింకింగ్ నన్ను నీతో కలిసి ఉండటానికి ఆహ్వానించింది. దానికి నేను జీవితకాలం కృతజ్ఞతగా ఉంటాను కూడా. నా మీద ఇంత గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ జనని. ఇక మీదట మనకి ఎటువంటి కలతలు, ఇబ్బందులు ఉండకూడదు జనని. ఒకే ఒక్క కోరిక ఉంది, మన పిల్లలు మన దగ్గరికి రావాలి. అంతకు మించి మనిద్దరి మధ్య మరో చర్చకి, మరో ఆలోచనకి అవకాశమే లేదు. ఏమంటావ్? నిజమే కూడా, అంతే. ఇక నుంచి ఏదైనా ఇద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం జనని. తొందరలో నీ కోరిక, నా కోరిక కూడా నెరవేరుతుంది, నెరవేరి తీరుతుంది. చాలా లేట్ అయిపోయింది, పడుకో జనని. మరి నువ్వు? నాకు కొంచెం వర్క్ ఉంది, అదయ్యాక పడుకుంటాను. సరే, గుడ్ నైట్. సహవాసం కుదిరేనా, తనతోటే నడిచానా, చిరుమాయల్లో నేను మునిగానా. ఉసిరే ఉసిరే వెనకే తిరిగే, ఇకపై జనని గారు నా కన్న తల్లి కాదు, నీ కన్న తల్లి. నువ్వెందుకుంటున్నావు? బాధలు పడాల్సిన అవసరం ఏంటి అని నన్ను నువ్వు అక్కడికి వెళ్ళమంటే కాదు. మీరు మీ అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆలోచించండి.
కదా. నాన్న ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మా ఆయన గురించి ఆరాటం నాకు ఉంది. ఆయన వచ్చిపోయే టైమింగ్స్ నాకు తెలుసు. నువ్వేమి నాకు ఆర్డర్లు వేయడం కాదు, ముందు పని చూసుకోపో. నానా నానా బాలు, ఏమైంది నానా? పేకల దాకా తాగొచ్చినట్టుంది వాలకం. నాన్న 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 నాన్న. వదలా. నానా నానా ఏయ్, నాన్న ఏయ్, నన్ను అలా పిలవద్దు. అలా పిలవద్దంటే వినిపించుకోవా? ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు, బంధం ఉన్నట్టు లేనిపోని డ్రామాలు ఆడకు. నేను పడిపోను, పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా భార్య చనిపోయిన నాటి నుంచి నా పిల్లలే లోకంగా బ్రతికాను. వాళ్ళ కోసం నేను పడని కష్టం అంటూ లేదు. ప్రతి క్షణం వాళ్లే నా ఊపిరిగా, వాళ్లే నా ప్రాణంగా, వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నాను. వాళ్ళ పెంపకం బాధ్యత కోసమే ఇదిగో ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. ఎంతైనా సౌతి తల్లే కదా. సరిగ్గా చూసుకుంటుందో లేదో అనే భయంతో దీనికి పిల్లలకనే అవకాశం కూడా ఇవ్వకుండా చేశాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు అంత ఇష్టం. వాళ్ళకి ఎలాంటి కష్టం కలగకూడదని, వాళ్ళు బాధపడకూడదని, కన్న తల్లి లేదని ఫీల్ అవ్వకూడదని ఈ శారద సపోర్ట్తో అన్నీ నేనే అయ్యి వాళ్ళని పెంచుకున్నాను. అలాంటిది ఉన్నట్టుండి ఇప్పుడు ఎక్కడి నుంచో ఊడిపడి నా పిల్లలు కాదంటే ఎలా కుదురుతుంది? ఎలా ఒప్పుకుంటాను? అలా అని తలూపి ఎలా ఒప్పుకుంటాను? నా బిడ్డల్ని మనసు పెట్టి పెంచుకున్నాను. ఇప్పుడు మనసు చంపుకుని అప్పచెప్పాలా? అనామకురాలుగా ఎవరో నిన్నటిదాకా వాళ్ళ కూతురుగా పెరిగి ఇవాళ నా దగ్గరకు వచ్చి నాన్న అనగానే నేనెందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఆ పిలుపు కరిగిపోవాలి? ఎందుకు చేరదీయాలి? నాన్న అన్న పిలుపు నాకు లేకనా? నన్ను నా పిల్లలు నాన్న అని పిలుస్తుంటే అరే ఎవరో వచ్చి నాన్న అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నీ పిలుపు ఒప్పుకుంటే నా పిల్లలు నాకు దూరం అవుతారు. అసలు ఒప్పుకోను. వాళ్ళు ఏదన్నా దౌర్జన్యం చేసినా కూడా మరో మార్గంలో నా పిల్లల్ని లాక్కోవడానికి వచ్చినా నేను చావడానికైనా సిద్ధపడతానే కానీ ఖచ్చితంగా నా పిల్లలు నేను ఇవ్వను.
వాళ్ళ పిల్లలంట, వాళ్ళ పిల్లలు. ఇదిగో నా శవం కూడా వాళ్ళు వెళ్ళడానికి అడ్డుపడుతుంది. నానా నానా ఏంటా మాటలు? వద్దు, అలా పిలవద్దు అన్నాను కదా. నువ్వు దూరంగా ఉండు. నువ్వు నాన్న అంటే హెచ్చి ఒళ్ళు మండిపోతుంది నాకు. నీ పిలుపు నాకు ఎలర్జీగా ఉంది. నాకు వెళ్ళు. అస్సలు నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. నాన్నా ఇప్పుడు ఈ విషయాలన్నీ రాత్రిపూట ఎందుకు చెప్పండి? రేపు పొద్దునే మాట్లాడుకుందాం. పదండి, భోంచేసి పడుకుందరు గాని. బుజ్జమ్మ, రే బాలు, చెప్పు బుజ్జమ్మ. రే నువ్వు చెప్పరా బాలు. రే నేనే కదరా మీ కన్న తండ్రిని, వాళ్ళు కాదు కదా. వాళ్ళ అబద్ధాలు చెప్తే నమ్మేస్తారా? అమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోతారా? చెప్పరా బాలు, చెప్పు బుజ్జమ్మ, చెప్పు బుజ్జమ్మ. బుజ్జమ్మ, బాలు, చెప్పండ్రా, చెప్పు తల్లి, నన్ను వదిలి వెళ్ళిపోతారా? చెప్పండి అమ్మా. ఆయన నేను ఇలా చూడలేకపోతున్నాను. ఆయన గుండెల్లో ఎంత బాధ ఉండకపోతే ఇలా తాగొస్తాడు చెప్పండి. మీరొక్క మాట ఇస్తే కనీసం కొద్దో గొప్ప అయినా ఆయన బాధ తగ్గుతుంది. మాట ఇవ్వండి అమ్మా. ఈయన మనసు కొంచెం కుదుట పడుతుంది. చెప్పండి అమ్మా. ఎందుకు నాన్న? మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తాం నాన్న? మీ దగ్గరే ఉంటాం. అవును నాన్న, మా కన్న తండ్రి మీరే నాన్న. మేము మీ దగ్గరే ఉంటాం నాన్న. మిమ్మల్ని వదిలిపోవు నాన్న. మీరు మీ పిల్లల కోసం, వాళ్ళ మాట కోసం ఆరాటపడుతున్నారు. నేను కూడా అంతేనండి. నాన్న ప్రేమ కోసం, నాన్న పిలుపు కోసం అంతే ఆరాటపడుతున్నాను. మీకు నమ్మకం లేకపోవచ్చు, ఎవరి మాటలు మీరు నమ్మకపోవచ్చు, కానీ నాతో కలిసి రండి, నేను నిరూపిస్తాను. ఏ హాస్పిటల్కి వెళ్దామంటే ఆ హాస్పిటల్కి వెళ్దాం, ఎక్కడ టెస్ట్ చేయించమంటే అక్కడ టెస్ట్ చేయిస్తాను. పోనీ నేను పుట్టిన హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ మీ అనుమానాలన్నీ తీర్చుకుందాం. ఎంక్వైరీ చేద్దాం, నిజ నిజాలు బయటపడేలా ప్రయత్నం చేద్దాం. మించొస్తే, అవసరమని మీరు తెలిస్తే DNA టెస్ట్ కూడా చేయిద్దాం నాన్న. నిజం తెలిసాకే మీరు నన్ను కూతురుగా అంగీకరించండి. ఏమంటారు? ఈ కండిషన్ కి ఒప్పుకుంటారా? నేను మీ కూతురని తెలిసాక ధరణి, బాలుని, జనని గుణగారులకి అప్పగిస్తారా? Shut up! ఊరుకుంటున్నాం కదా అని లిమిట్స్ దాటి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. నా పిల్లలోనే నమ్మకం నాకు ఉంది కాబట్టి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఎవరిని పడితే వాళ్ళని నాన్నని పట్టుకుని తిరిగావు కదా, వెళ్ళి చేయించుకో. 1కి 100 సార్లు నువ్వు టెస్ట్ చేయించుకో. అంతేగాని అంతకు మించి ఎక్కువగా మాట్లాడితే నిన్ను చేసింది చాలు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన తాగుడికి అలవాటు పడ్డాడు. నీ వేధింపుల వల్లే
ఆయన లేని వ్యసనానికి అలవాటు పడ్డారు. నువ్వు నాన్న నాన్న అని చెవిలో జోరీగలాగా చేరితేనే ఆ పిలుపు వెళ్ళాక భరించలేక తాగొచ్చారు. నీ పీడ విరగడైతే కాని ఆయన ప్రశాంతంగా మేము హాయిగా సంతోషంగా బ్రతకలేం. నాన్న నాన్న అంటావు, ఆయన నిన్ను చూస్తేనే అసహ్యించుకుంటూ ఉంటే ఎందుకే ఎందుకే ఇంకా ఇంకా ఏదో చెయ్యాలని చూస్తున్నావు? నాన్న పదండి. నాన్న లే నాన్న. నాన్న చూసావా మధు, నాన్న మా గురించి ఎంత బాధపడుతున్నాడో. నువ్వు ఎప్పుడు వెళ్తారు అని అడిగావు. ఈ పరిస్థితుల్లో మేము ఎలా వెళ్ళగలం చెప్పు? నా గురించి గుణగారి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఈ అమ్మా నాన్నలో మీకోసం ఎదురు చూస్తున్నారు. మా దగ్గరికి ఎప్పుడు వస్తారు?